ఇదేంటి ఇలా పడేశారు? పాతవిలా ఉన్నాయి. ఒకసారి బాబుగారిని అడుగుతాను. బాబుగారు, బాబుగారు, బాబుగారిని డిస్టర్బ్ చేయడం ఎందుకు? కృష్ణవేణమ్మగారికి ఇచ్చేస్తాన్లే. ఈ మెడిసిన్స్ దీని దగ్గర ఉన్నాయేంటి? రంగమ్మా! అయ్యగారు, ఏంటి ఈ టాబ్లెట్స్ సిరప్ బయట పారేయడానికి వెళ్తున్నావేంటి కొంపదీసి? అబ్బే లేదయ్యా, గది శుభ్రం చేస్తుంటే కింద పడిపోయున్నాయి. కృష్ణవేణమ్మగారు వచ్చాక ఇద్దామని. కృష్ణవేణి వాళ్ళు గదిలో లేరు కదా? లేరయ్యా. నేను ఇచ్చేస్తానులే, నువ్వు వెళ్ళి పని చూసుకో పో. అమ్మయ్యా, ఇవి నాకు దొరికాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే బతుకు బస్టాండ్ అయ్యేది. ఇవి సీల్ తీయలేదు అంటే కృష్ణవేణి వేసుకోలేదన్నమాట. అది అందుకే కృష్ణవేణికి నేను ఏమీ జరగలేదు. కృష్ణవేణి, నువ్వు ఇంట్లో తప్పించుకోవచ్చు గాని ఈరోజు బయట తప్పించుకోలేవు. సార్ నమస్తే సార్. ఏంటి సార్ పిలిచారు? సార్ ఎవరికి సార్ ఈ డబ్బు? నీవే. ఏం లేదు, నేను చెప్పినప్పుడు ఆ లిఫ్ట్ 10 నిమిషాలు ఆగిపోవాలి. లిఫ్ట్ ఆగిపోవాలనా? ఎందుకు సార్? సరే, నీ ఎదవ క్వశ్చన్స్ ఆపు. లిఫ్ట్ ఆపు, ఈ పైసలు తీసుకో. సరే సార్, మీరు చెప్పినట్టుగానే ఆ లేడీ రాగానే లిఫ్ట్ 10 నిమిషాలు కరెక్ట్గా ఆపుతాను సార్. వెరీ గుడ్. వస్తున్నావుడే. లోపలికి వెళ్ళొద్దమ్మా. నో నీడ్ టు వర్రీ. ఇలాంటి టైంలో అలాంటి పిలుపులు వినపడటం చాలా సహజం. ఇప్పుడే ఫోన్ రావాలా? ఎస్, మ్యాక్స్ 2 months లో ప్రొడక్ట్ రెడీ అవుతుంది. త్వరగా ఎక్కమ్మ తల్లి, ఇక్కడ టెన్షన్ భరించలేక చస్తున్నా. అమ్మయ్యా, ఎక్కింది. పద 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 పద.
ఆపే ఆపే. లిఫ్ట్ ఆగిపోయింది ఏంటి? సార్ 10 నిమిషాలే, అంతకంటే ఎక్కువసేపు కుదరదు. చాలా 10 నిమిషాలు. అది కాదు 10 నిమిషాలు చాలు, ఓకేనా? హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఆఫీస్కి ఫోన్ చేస్తాను. అయ్యో, సిగ్నల్సే లేవు. ఓ, ఛే. సార్ 4 నిమిషాలు అయిపోయింది సార్. సరేలేవయ్యా, 4 నిమిషాలు 30 సెకండ్లు అయిపోయింది. సరేనా? ఇంకొక 5.5 నిమిషాలు. సరేనా? నువ్వు గమనుండు. అమ్మా అమ్మా హలో, 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 ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, హలో, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ. అమ్మా ఏం కాదు, ఏం కాదు నాన్న, నా బిడ్డ, నా బిడ్డ. హలో, హలో. 8 minutes. అంటే ఇంకా 2 నిమిషాలే కదా సార్? అంతేరా బాబు. నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ కూపినట్లేదు. నా బిడ్డ. అమ్మా. సార్ 9 నిమిషాలు అయిపోయినాయి సార్. సరేనయ్యా, ఈ నేళన ఆశ ఆశయం తీరడానికి ఇంకొక్క నిమిషం వేరా. జస్ట్ 12 seconds more. 11, 10, 7, 6, 5. మేడం, 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 మేడం. మేడం, 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 ఆర్ యూ ఓకే? మీకేం కాదు, అంబులెన్స్ కాల్ చేస్తాను, కంగారు పడకండి. ఓకే మేడం? ఈ ప్లాన్ కూడా ఫెయిల్. మీరే సార్ అనవసరంగా కొంచెం ముందే ఆన్ చేశారు స్విచ్. చంపేస్తా. చూసావా కృష్ణవేణి, కొద్ది సెకండ్స్ ఆ లిఫ్ట్లోనే ఉండిపోతే ఎంత పని జరిగి ఉండేది. పర్వాలేదు బావా, ఏదో మిస్టేక్ వల్ల అలా జరిగింది. నాకేం కాలేదు కదా. ఏం కాలేదా? నువ్వెంత స్ట్రగుల్ అయ్యావు. నేను ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడెంత బాధపడుతున్నావు. డాక్టర్ చూసి అంతా బానే ఉంది, ఫైన్ అని చెప్పాక కొంచెం రిలీఫ్ అనిపించింది.
అప్పటిదాకా నాకు ఊపిరి ఆడనంత పనైంది తెలుసా. ఇప్పటికైనా రోజు ఆఫీస్కి వెళ్ళడం మానేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండి పని చేసుకో. బావా, పని నేనొక్కదాన్నే చేసే లెక్కనైతే ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఆఫీస్లో అందరితో వర్క్ చేయించాలి కదా. నా మాట విని కృష్ణవేణి, నాకెందుకో చాలా భయంగా ఉంది తెలుసా. ఏం కాదులే బావా, అనవసరంగా భయపడకు. మన బిడ్డకేం కాదు. ఎంతగానో ప్రేమించే అమ్మ, అంతకు మించిన ఆపేక్ష గల నాన్న ఉండగా మన బిడ్డకేమవుతుంది బావా? ఏం కాదు. నా మాట విను బావా, నాకు మన బిడ్డకి ఏ హాని జరగకుండా చూసుకునే బాధ్యత నాది, ఓకేనా? సరే, నువ్వు మళ్ళీ ఆ లిఫ్ట్ మాత్రం ఎక్కొద్దు చెప్తున్నాను. నేను ఇమ్మీడియట్గా నీకోసం సపరేట్గా లిఫ్ట్ పెట్టిస్తాను. ఇంకేమేం చేస్తారు? ఇంకా వాట్ నాట్, నా కృష్ణవేణి కోసం, నాకు పుట్టబోయే బిడ్డ కోసం ఏమైనా చేస్తాను. ఏంట్రా ఇవాళ ఇంత లేట్ అయింది? క్లయింట్స్ మీటింగ్ ఉంటే లేట్ అయిందమ్మా. అయినా ఆఫీస్ మానేయమంటే మానేయదుగా, అందుకే రోజు నేను వెళ్ళి దింపి రావటం మళ్ళీ తీసుకురావడం. నేనొక్కదాన్నే వెళ్ళగలను అని చెప్తే నువ్వు వినవు కదా బావా. చెప్తావులే, నువ్వు చెప్పటానికే చాలా చెప్తావు. నా మనసు ఉండాలి కదా. సరే సరే, ముందు అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు, రెస్ట్ తీసుకుంటుంది. సరేమ్మా, పద కృష్ణవేణి. వదినా, చూసావా, కృష్ణవేణికి అప్పుడే 5వ నెల వచ్చేసింది. అవునరుణా, ఇలాగే ఇంకొక 4 నెలలు జాగ్రత్తగా ఉంటే నాకు మనవడొస్తాడు. మనవడు సరే వదినా, కానీ మనం అంతకంటే ముందు చేయాల్సింది ఒకటుంది, మర్చిపోయావా? ఏంటరుణా, సీమంతం గురించేనా? అవునదినా, నిన్నట్నుంచి నేను అదే ఆలోచిస్తున్నాను. ఎప్పుడు చేయాలనుకుంటున్నారు మీరు? అత్తయ్య, అవును, సీమంతం ఎన్నో నెలలో చేస్తారు? సీమంతం 5వ నెలలో గాని 7వ నెలలో గాని 9వ నెలలో గాని చేస్తారు. అంతే కదా అరుణా? అవునవును, 5, 7, 9 ఈ నెలల్లో ఎప్పుడైనా చేయొచ్చు. అయితే కృష్ణవేణికి 5వ నెల వచ్చేసింది కదా, మనం వెంటనే సీమంతం జరిపించేసేద్దాం అత్తయ్య. ఛ! మన జీవితంలో విలన్లు ఎక్కడా ఉండరు. ఇదిగో, పెళ్లాల రూపంలో, కూతుర్ల రూపంలో మన పక్కనే, మన ఇళ్లలోనే ఉంటారు. మీరందరూ చేసేద్దామంటే నేను కూడా రెడీ సాత్విక. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మంచి రోజు చూడాలి. అన్నయ్య, ఇలారా. ఏంటమ్మా? కృష్ణవేణికి ఈ నెలలోనే సీమంతం జరిపిద్దాం అనుకుంటున్నాం. ఓ, ఇంకేం జరుపుదాం చెల్లెమ్మా, ఇందులో ఆలోచించడానికేముంది? ఓసారి బావగారిని అడిగి అతి త్వరలోనే జరిపిద్దాం. నన్ను అడిగేదేముంది, ఎల్లుండే మంచి రోజుంది. ఇంకోసారి పంతులు గారిని అడిగి ఎల్లుండికి ఏర్పాట్లు చేసేద్దాం. అన్నయ్యే మనకంటే స్పీడ్గా ఉన్నాడు వదినా. ఇప్పటికైనా ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే నా బతుకు వ్యర్థం, నా కూతురు బతుకు శూన్యం. ఇక నాకా ఊర్మిళనే దిక్కు. కృష్ణవేణికి 5వ నెల వచ్చేసింది కదా, మనం వెంటనే సీమంతం జరిపించేసేద్దాం అత్తయ్య. ఈవిడింకా రాలేదేంటి?
ఏంటంకుల్ ఫస్ట్ మందులు మార్చడం తర్వాత లిఫ్ట్లో ఊపిరాపడం 2 ఫెయిల్ అయ్యాయని చాలా డిసప్పాయింట్ అయ్యారా? సీమంతం అన్నాక డిప్రెషన్లో కూడా వెళ్ళానమ్మా. మీ ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ తలుచుకొని నేను ఫీల్ అవుతుంటే చూడలేక మా సర్వెంట్ మేడ్ లక్ష్మి చాలా కష్టపడి ఒకటి తీసుకొచ్చింది అంకుల్. ఏంటమ్మా అది? ఇదే మన లాస్ట్ అండ్ ఫైనల్ వెపన్. ఏంటమ్మా ఇది? ఏదో కుంకుమభరణిలా ఉంది. ఇది కుంకుమ భరణి కాదు, గంధం భరణి. గంధం భరణికి ఆ కేకే పోవడానికి ఏంటి సంబంధం? ఉంది, అదేంటో మా లక్ష్మే చెప్తుంది. లక్ష్మి, అమ్మా వస్తున్నాను. ఏంటత్తా ఏదో బరబరా రాకుతున్నావు? గంధం చెక్కతో గంధం తీస్తున్నానమ్మా. రేపిదే మనమందరం మన చెంపలకి రాసుకునేది, కృష్ణవేణికి రాసేది. ఓహో, గంధమా? హ్మ్. ఇది చూడ్డానికి మామూలు గంధంలానే ఉంటుంది సార్, కానీ శరీరం పైన పూసిన వెంటనే పని ప్రారంభిస్తుంది. అంతేకాదు, ఈ గంధం రోజూ ముఖానికి రాసుకున్నామనుకో మొటిమలు నల్లమచ్చలు పోయి ముఖానికి కళొస్తుంది. అయితే పిన్ని, ఇది మగాలు కూడా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఉండండి, రాస్తాను. ఆగాగాగా, ఫోటో తీస్తాను. గంధంతో బిలహరి. లక్ష్మి, నాకు చెప్పినట్టు కాస్త అర్థమయ్యేలా చెప్పు అంకుల్కి. ఇది రేపు సీమంతంలో గర్భిణీ మొహానికి రాస్తే, అదే చెంపలకి రాస్తే చాలు, వెంటనే చర్మం లోపలికెళ్ళి పొట్ట లోపల పనిచేస్తుంది. 5 నిమిషాల్లో పని అయిపోతుంది. సరే లక్ష్మి, నువ్వెళ్ళు. అలాగేనమ్మా. నువ్వు చెప్పింది చాలా బాగుందమ్మా. ఈసారి నీ ప్లాను నేను విజయవంతంగా అప్లై చేస్తాను. విజయ గర్వంతో తలెత్తుకుని వస్తాను. ఏంటమ్మా అలా చూస్తావు? నా మీద నమ్మకం పోయిందా? ఇంకా పోలేదంకుల్, కానీ ఈసారి ఫెయిల్ అయితే మాత్రం ఇదే మన ఆఖరి మీటింగ్ అవుతుంది. ఇది మన ఆఖరి మీటింగ్. ఎట్టి పరిస్థితుల్లోనూ అవనివ్వను. ఈ గంధమే నా ఆయుధం అవుతుంది. ఈ గంధమే మన అనుబంధాన్ని కొనసాగింపచేస్తుంది. ఇంకా రేపు తెల్లవారటమే లేటు. కృష్ణవేణి, కృష్ణవేణి, లే. ఏంటి బావా? నువ్వు లే చెప్తాను. లే చెప్తాను. పద చెప్తాను. ఎందుకు బావా? చెప్తాను కృష్ణవేణి, పద. పద బావా, ఎక్కడికి? ఏమీ చెప్పడం లేదేంటి? ఇంట్లో కూడా ఎవరూ లేరు. ఎక్కడున్నారు అందరూ? నువ్వేం మాట్లాడకు, చెప్తాను. బావా, ఎక్కడికి? కృష్ణవేణి, పద. పద. అత్తయ్య, ఏంటి అందరూ ఇలా రెడీ అయ్యారు ఈరోజు? ఈవేళ ఏమైనా విశేషమా? ఇవాళేంటంటే మా కృష్ణవేణికి సీమంతం.
నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా ప్లాన్ చేశాం కృష్ణవేణి. థ్యాంక్ యూ బావా. అమ్మా, పసుపు కుంకుమ గంధము గాజులు శ్రీమంతానికి సంబంధించిన సామాన్ అంతా తీసుకురండి. నేను తీసుకొస్తాను.